గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం 2024 6వ నెల 23వ తారీఖు ఇవాళ ఆదివారం. మా అక్కాయి మా తమ్ముడు బాప్టిజం తీసుకున్నారు. ఇవాళ కంకిపాడులో, విజయవాడ కంకిపాడులో తీసుకున్నారు. మా మరదలోళ్ళ వాళ్ళ మరిది వాళ్ళ చెల్లి పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ వాళ్ళది సంఘం అక్కడ. అంటే సీతనగర్లో కూడా ఉన్నది వాళ్ళ చర్చి. మామూలు లేదు, ఇప్పుడు ఇలా ఒక ఇంట్లో అద్దెకి తీసుకొని పెడతా ఉంటారు సీతానగర్లో. అయితే కంకిపాడు వాళ్ళది చర్చి, కంకిపాడులో ఉంటారు. కంకిపాడు చర్చిలో తీసుకున్నారు ఇవాళ. మా అక్కయ్య గారు, మా తమ్ముడు ఇద్దరు కలిసి ఇవాళ బాప్టిజం తీసుకున్నారు. 2024 6వ నెల 23వ తారీఖు ఇవాళ ఆదివారం. ఎందుకంటే ఈ వీడియో చేస్తుంది నేను అంటే గుర్తుంటాకి చేస్తున్నాను. మా అక్కయ్య తమ్ముడు బాప్టిజం తీసుకున్నారు కాబట్టి వాళ్ళు మర్చిపోయినా నేను గుర్తు చేస్తాకి వీడియో చేస్తున్నాను. మరి నన్ను రమ్మని ఫోన్లు చేశారు ఇద్దరు. మరి ఇక్కడ చర్చికి వెళ్ళాను. మరి నాకు వెళ్ళటానికి కుదరలేదు. మరి మా పాప, మా అల్లుడి గారు వెళ్ళొచ్చారు. మా బాబు కూడా వెళ్ళాడు. కంకిపాడు వెళ్ళారు. వాళ్ళని చూసి ప్రార్థనలో ఉండి ప్రార్థన అయిన దాకా ఉండి భోజనాలు చేసి వచ్చారు. మరి మా పెద్దక్కయ్య గారు బాపట్ల, ఆమె కూడా బాప్టిజం తీసుకుంది. కానీ మాకెవరూ తెలియకుండా తీసుకుంది. ఆమెకి ఎలా ఇచ్చారంటే మా అక్కగారు ఏదో వాళ్ళ ఆయన మన కొంచెం చలిగి మా అమ్మగారి కాడికి వచ్చింది సీతానగరం బాపట్ల నుంచి. అప్పుడు సీతానగర్లో ఒక చర్చికి వెళ్తూ ఉంది. ఆ చర్చికి వెళ్తూ ఉంటే ఆ చర్చిలో మాకెవరూ తెలియకుండా బాప్టిజం ఇచ్చేసారు ఆ పాస్టర్ గారు. ఇప్పుడు ఆ పాస్టర్ గారు లేరు, చనిపోయినారు. ఇప్పుడు మా అక్కయ్య గారు లేరు, ఆమె కూడా చనిపోయింది. మరి ఆ బాప్టిజం తీసుకున్నాక వాళ్ళ ఆయన కొంచెం తాగి బూతులు తిడతా ఉంటాడు, ఎక్కువ తాగుతూ ఉంటాడులే మందు. ఆయన బజార్లో చెప్పులు కొడతాడు. ఇక వచ్చినప్పుడు వచ్చాడు తాగేయటం, ఇంట్లో ఆమెని బాధ పెడతాం, హింస ఇవ్వటం అట్లా చేస్తూ ఉండేవాడు. కొంచెం ఒక అనారోగ్యం వచ్చింది. మరి ఆ కొడుకులు కానీ భర్త కానీ మరి సరిగ్గా చూసుకోకామని మరి బాపట్లలో 2017లో 7వ నెల 27వ తారీఖున చనిపోయి ఉన్నది. బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆమెని. మరి ఇంటికి తీసుకుపోయారు. బాగుందని చెప్పి ఇంటికి తీసుకుపోయారు. ఇంటికాడ చనిపోయిందామా. మరి ఆమెకు అలా జరిగింది. మరి ఇప్పుడు ఆ కుటుంబంలో నేనున్నాను. తీసుకోవాలా బాప్టిజం అంటే మాటలు కాదు, బైబిల్. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కండిషన్గా ఉండాలి. అది తెలియక కొంతమంది గబగబా తీసుకుంటూ ఉంటారు. వెళ్ళి బుడుకు నీళ్ళు మునిగి వస్తారు. నీళ్ళలో మునిగొచ్చేది కాదు, మన హృదయం అనేది మారాలి, మనలో మార్పు రావాలి. ఏదైనా గొడవ అయితే బూతులు ఆడతాం, అది సినిమా పాటలు వింటూ ఉంటాం, సీరియల్ బోరియలు సూత్రం ఉంటాం టీవీలో. మరి ఇవన్నీ చేయకూడదు, ఇవన్నీ కంట్రోల్లో ఉండాలి, ఇవన్నీ మార్పు రావాలి. బాప్టిజం అంటే మాటలు కాదు. నేను 2011 12వ నెల నుంచి మరి 24వ తారీఖు నుంచి నేను చర్చికి వెళ్ళటం మొదలుపెట్టాను. 2011 12వ నెల 24వ తారీఖు నుంచి శనివారం పండగ, అప్పుడు క్రిస్మస్ పండగ మాది. శనివారం ఆదివారం పండగలు వచ్చినాయి. మరి అప్పటి నుంచి చర్చికి వెళ్తున్నాను. నెల ఉపాసాలు 3 రోజులు ఉంటాను. చాలా కండిషన్ ఉంటాను నేను. మరి బాప్టిజం తీసుకోమని చాలామంది నన్ను ఒత్తిడి చేశారు. నేను తీసుకోవట్లా. దేనికంటే మనలో మార్పు రానిదే మనం తీసుకోకూడదు బాప్టిజం. మనలో అన్ని మార్పు రావాలి. ఎందుకంటే మనం కండిషన్ ఉండాలి, మన హృదయం మారాలి, మనసు మారాలి. మరి చెడు ఆలోచనలు ఉండకూడదు, చెడు బుద్ధులు ఉండకూడదు. మరి ఎతటోళ్ళు
మనం వెళ్ళకపోయినా వాళ్ళకి బజారుకైనా లాగి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, కొట్లాట జరుగుతూ ఉంటాయి, గప్పుకుని మాట మాట జారుతూ ఉంటారు. అవన్నీ మనం భరాంచాలి, తట్టుకునే పని అయితేనే మనం తీసుకోవాలి బాప్టిజం. ఇవన్నిటికీ లోపడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని అన్నా ఎన్ని చేసినా మనం తిరిగి ఒక మాట అనకూడదామని. అలా ఉంటేనే బాప్టిజం. మరి తీసుకొని వచ్చి మనం ఒక ముడికి వచ్చి నెలలో మరి బాప్టిజం తీసుకున్నాను నేను అంటే కొంతమంది తీసుకున్నా కూడా బల్లారాధనకి వెళ్ళరు. కొంతమంది బల్లారాధన తీసుకొని నెల నెల బల్లారాధన అంటే ద్రాక్షారసం మరి రొట్టి ఇస్తారు బాప్టిజం తీసుకున్న మడిచికి. ఆ నెల మరి చర్చికి వెళ్ళాలి. కొంతమంది వెళ్ళరు, కొంతమంది వెళ్ళక ఇంటికాడ ఇబ్బంది పడుతూ ఉంటారు. పాస్టర్లు ఇళ్ళకి పిలిపించుకుంటూ ఉంటారు, ఇళ్ళకి పిలిపించుకొని ఇళ్ళకాడ ద్రాక్షారసం రొట్టి తీసుకుంటూ ఉంటారు. మనం చర్చికి వెళ్ళాలి, తీసుకున్నప్పుడు చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్ళి 2 గంటలు కానీ 3 గంటలు కానీ చర్చిలో ఉండాలి. మనం కూర్చోవాలి, ప్రార్థనలో కూర్చోవాలి. మరి ద్రాక్షారసం రొట్టి ఇచ్చిన దాకా ఉండాలి. మరి ఎన్ని చాలా ఉంటాయి దాంట్లో. మరి నాకు చదువు లేదు, నాకు పెద్దగా తెలియదు, నేను తెలిసిన వరకు చెబుతున్నాను. ఏంటంటే బాప్టిజం గప్పుకొని తీసుకొని మనం ఏదన్నా గప్పుకొని అబద్ధం ఆడతాం. దాన్ని కూడా గప్పుకొని అబద్ధం ఆడకూడదు. మరి అబద్ధాలు ఆడకూడదు. ఉచితంగా ఒక మనిషి మనకి వెళ్ళకూడదు, ఉచితంగా ఒక మనిషి మనం తిట్టకూడదు. ఎందుకంటే నాయి చాలా సమస్యలు ఉన్నాయి నాయి. మరి ఆ సమస్యల మీద ఎదటోళ్ళు నన్ను కెలుకుతూ ఉంటారు, గొడవ చేస్తూ ఉంటారు. సమస్యలు వాళ్ళు 4 మాటలు అంటారు, నేను తిరిగి ఒక మాట ఉంటా. అనుకుంటే ఉండను, నేను కూడా అంటా. మరి అయినా నేను మానుకోవాలిగా. అందువల్ల నేను బాప్టిజం తీసుకోలేదు. ఎవరేమనుకోవద్దండి. నేను చర్చికి మటుకు వెళ్తా, ప్రార్థనకి మటుకు వెళ్తా, చాలా కండిషన్లో ఉంటాను. మరి బాప్టిజం మటుకు నేను తీసుకోలేదు. మరి ఎప్పుడు నిర్ణయిస్తాడో దేవుడు, మన నా హృదయం నా మనసు ఎప్పుడు మారుస్తాడో మరి ఆయన ఇచ్చినప్పుడే నేను తీసుకుంటా. నేను అందాక వెళ్ళి నేను బలవంతంగా నేను తీసుకోలేను. ఎవరైనా బలవంతం చేసినా నేను తీసుకోను. నా హృదయంలో కలగాలి, దేవుడు మార్చాలి. దేవుడు మార్చి ఆయనే తీసుకెళ్ళి నాకు బాప్టిజం ఇవ్వాలి. చదువు లేదు, మరి నాకు బైబిల్ చదవాలిగా, బైబిల్ చదువు కూడా ఇవ్వాలి. మరి వాక్యం చదువుకోవాలిగా, ప్రార్థన చేసేటప్పుడు ఏదన్నా వాక్యం చదవాలి. మరి వాక్యం చదవలేను, మరి చదవలేదు కాబట్టి మరి ఆ దేవుడు నాకు మరి ప్రార్థన చేసుకునే ప్రార్థన చేస్తా. అది ఎంతవరకు అంటే కొంతమందికి నచ్చదు నేను చేసే ప్రార్థన. మరి వచ్చి రాని ప్రార్థన చేస్తూ ఉంటా. కానీ ప్రార్థనలో కూడా ఉంటాయి కొన్ని ఉంటాయి, అవి మనం చెయ్యాలి. మరి చదువు లేదు. చదువు ఉంటే మన బైబిల్ చదివి చెయ్యచ్చు. చదువు లేదు, నాకు చదువు లేదు కాబట్టి నాకు పెద్దగా తెలీదు. మరి బాప్టిజం అంటే సామాన్ది కాదు. బాప్టిజం అంటే మరి ఆ దేవుడిలో మునిగి లెగవాలి మనం. దేవుడే బాప్టిజం తీసుకున్నాడు, యేసయ్యే బాప్టిజం తీసుకున్నాడు. మరి ఆయన తీసుకొని ప్రజల కోసం వచ్చాడు, ప్రజలు మరి చూస్తున్నాడు. మరి మనం మరి ఆయనే తీసుకున్నప్పుడు సెల్ కంట్రోల్గా ఆయన ఉంటున్నప్పుడు మనం కూడా ఉండాలి కదా. మనం మానవాళ్ళం, మనుషులు ఉండలేము. దుడుచుగా మాట్లాడతాం, ఏదైనా దుడుచుగా నేస్తాం. ఇప్పుడు మరి ఆస్తి పోయింది, మరి ఆస్తి కాడ వాళ్ళు 4 మాటలు అంటారు మమ్మల్ని, మేము తిరిగి ఒక మాట అంటున్నాం. మరి అనకూడదు కదా, మేము అనకూడదు, కంట్రోల్లో ఉండాలి. మరి ఆ కంట్రోల్ తప్పితే మరి బాప్టిజం లెక్కే ఉంది. అరే బాప్టిజం తీసుకురా బాబు, మారలేదురా బాబు అంటారు. ఎందుకు అనిపించుకోవాలన్నమాట? ఆ మాట రాకూడదు కదా. బాప్టిజం తీసుకున్న మనిషి మారింది, పొజిషన్లో ఉంది, పద్ధతిగా ఉంది, చక్కగా మంచిగా మాట్లాడుతుంది, ఒక మాట అనదు, ఏదన్నా అన్న తుడుచుకొని పోయిద్ది, మరి ఎదురు తిరగదు, ఎదురు మాట్లాడదని చెప్పి ఆ మాట అనిపించుకోవాలి. అట్లా అనుకునే పని అయితేనే మనం బాప్టిజం తీసుకోవాలి. బుడుక్కును పోయి వాళ్ళు ఎత్తున్నారని చెప్పి నీళ్ళలో మునిగి రాకూడదు. పాస్టర్కి చెడ్డ పేరే, తీసుకున్న వాళ్ళకి చెడ్డ పేరే. ఇప్పుడు మగ మనిషి ఉన్నాడు, బీడీ అలవాటు ఉంటుంది, సిగరెట్ అలవాటు ఉంటుంది, మానుకోలేడు, చిన్నగా మానుకోలేడు. అవి మళ్ళీ వచ్చి తాగాడు అనుకో, బాప్టిజం ఇచ్చిన వాళ్ళని ఏమంటారు? మా పాస్టర్ గారు తీసుకెళ్ళి బలవంతంగా ఇచ్చాడు, ఆయన బీడీలు తాగుతున్నాడు, సిగరెట్లు తాగుతున్నాడు, సినిమా పాటలు వింటున్నాడు, సినిమాలకు వెళ్తున్నాడు అని చెప్పి అంటారు లేదా? అది రాకూడదు, ఆ మాట రాకూడదు. ఇప్పుడు ఆడ మనిషికైనా గప్పుకున్నా ఉంటుంది, ఏదో ఒక అలవాటు ఉంటుంది, లేకపోతే ఏ బూతులు గెప్పుకుని మాట్లాడిద్ది, పనులకు వెళ్ళే కాడ గప్పుకుని అనిద్ది. ఆ మాటలు అనకూడదుగా. మరి ఆ మనిషి కూడా మారాలి. అన్నీ మనలో మార్పు ఉంటేనే బాప్టిజం తీసుకోవాలి. సంఘానికి మంచి పేరు తేవాలి, సేవకులకి మంచి పేరు తేవాలి,
మరి చర్చికి వెళ్ళే ప్రతి వాళ్ళు మనం గౌరవించాలి. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా గౌరవించాలి. మనం దుడుసుగా మాట్లాడకూడదు. మరి పెద్దోళ్ళని మనం ఎదురు తిరిగి మాట్లాడకూడదు. అన్నీ గౌరవించాలి. గౌరవిస్తేనే మనం దాంట్లోకి దిగాలి. బాప్టిజం తీసుకొని బయటకు వచ్చి 2 రోజులు ఏదో ఉన్నాములే, 4వ రోజు బయటకు వచ్చి నువ్వెంత అంటే నువ్వెంత అంటే బూతులు మాట్లాడకూడదు, అవి రాకూడదు. బాప్టిజం చాలా కంట్రోల్లో ఉండాలి. బాప్టిజం అంటే చాలా కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే ఒకళ్ళని మోసం చేయకూడదు, వాళ్ళ కాడ తీసుకుని ఎగ్గొట్టకూడదు ఏదైనా సరే. మరి ఒకళ్ళ మీద దుడుసుగా పోకూడదు. మరి వాళ్ళ మీదకి వెళ్ళి మనం గప్పుకొని ఒక మాట అనకూడదు. ఇవన్నీ కంట్రోల్లో ఉండాలి. అన్నీ ఉంటేనే మనకి బాప్టిజం లెక్క. ఏది సరిగ్గా లేకపోయినా అది బాప్టిజం లెక్కలో రాదు. కానీ కండిషన్లో ఉంటేనే ఏదైనా మనం మరి దిగాలి దాంట్లోకి. బాప్టిజం అంటే పారే నీళ్ళలో ఇస్తారు. పారే నీళ్ళు ఎందుకు ఇస్తారు? మరి గలగలగల నదిలో, పారే నదిలో ఇస్తారు. తొట్టుల్లో మరి అట్ల కాడ ఇస్తారు. అది కాదు, బాప్టిజం తొట్టులు ఇచ్చేది కాదు. ఒక నది కాడకి తీసుకెళ్ళి నదిలో పారే నీళ్ళలో ఇవ్వాలి. పారే నీళ్ళలో ఇచ్చేదంటే దేనికి ఇస్తే? పారే నీళ్ళంటే మనలో ఉన్న పాపాలన్నీ ఆ నీళ్ళల్లో వదిలేయాలి. ఆ నీళ్ళల్లో కొట్టుకుపోవాలి ఆ పాపాలన్నీ. అక్కడి నుంచి మనం కొత్తగా మారాలి. మనిషి కొత్తగా మారాలి. మనం పాతయన్నీ కూడా ఆ నీటిలో వదిలేయాలి. ఆ నీటిలో కొట్టుకుపోతాయి పాపాలన్నీ. పారే నీళ్ళల్లో ఇవ్వాలి. మన పాపాలన్నీ దాంట్లో వదిలేసుకోవాలి. ఇంకా అట్ల జోలికి మేము వెళ్ళము, అట్ల జోలికి మేము రాము. ఇంకా నేను మనిషిగా కొత్తగా మారాలి అని చెప్పి మనం అనుకొని దాంట్లో 3 సార్లు మునిగి లెగవాలి. 3 సార్లు ముంచి లేపుతారు సేవకులు, పాస్టర్గారులు. అది చేయాలి. అది ఏది చేయకుండా ఎత్తుకెళ్ళి ఒక కుండలో ముంచి, ఒక తొట్టులో ముంచి లేపటం అది బాప్టిజం కాదు. నాకు తెలిసిన వారికి ఒక నది కాడకి తీసుకెళ్ళి సంఘంతో కలిసి వెళ్ళాలి. ఒక పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ ఒక బ్యాండ్ మలంతో, ఒక పలకలు అమించుకుంటూ సంఘం అంతా కలిసి ఒక నది కాడికి వెళ్ళాలి. ఒక నదిలో ఆమెకు ఇవ్వాలి బాప్టిజం. కొడుకైనా ఆడదానికైనా ఒక నదిలో ఇవ్వాలి. ఒక నదిలో ఇచ్చి అక్కడ నుంచి వైట్ బట్టలు కట్టుకొని రావాలి. వైట్ బట్టలు కట్టుకొస్తే స్పష్టంగా మనిషి మారినట్టు, స్పష్టంగా ఉన్నట్టు. అవన్నీ మన పాపాలన్నీ, పాపం ఎన్ని చేశామో అవన్నీ వదిలేసుకోవాలి. ఆ నీటిలో వదిలేసుకోవాలి. మనం పారే నీళ్ళల్లో వదిలేయాలి. దాంట్ని పాపాలకి దిగకూడదు. మరి బాప్టిజం అంటే చాలా ఉంటుంది. నాకు తెలియదు, నాకు చెప్పేవాళ్ళు లేరు, మరి నాకు చదువు కూడా లేదు. నాకు తెలిసిన వారికి నేను చెబుతున్నాను. నేను బాప్టిజం తీసుకోవాలనుకుంటే నేను ఎవరు ఒత్తిడి చేసినా నేను తీసుకోను, ఎవరు బలవంతం పెట్టినా నేను తీసుకోను. నా మనసు, నా హృదయం యేసయ్య మార్చాలి. నాకు చదివియాలి, బైబిల్ చదివియాలి. ముందు బైబిల్ చదివి వచ్చినప్పుడు నేను వాక్యం చదవాలి. వాక్యం చదివి అన్నీ నేను దాంట్లోది లోతులు పోతులు అన్నీ చూసుకోవాలి. నేను అట్లా ఏమి ఉంటుంది, ఏమి లేదా, ఎలా ఉండాలా ఏంటని నేను తెలుసుకోవాలి. అప్పుడే నాకు ఏదైనా చేసుకోవాలన్నా, బాప్టిజం తీసుకోవాలన్నా అప్పుడే. ఏమి లేకుండా బుడుకు నేను మునిగి రాను. నాకు అట్ట ఇష్టం లేదు. ఎవరు నన్ను ఒత్తిడి చేయకూడదు, ఎవరు నన్ను బలవంతం పెట్టకూడదు. బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా మరి సంఘంలో అయినా సరే ఎవరు ఒత్తిడి చేయకూడదు. అది నా హృదయం యేసయ్య మార్చాలి. నా హృదయంలో అన్ని పాపాలు కడిగేయాలి. అప్పుడు నేను ఏదైనా బాప్టిజం తీసుకోవాలనుకుంటే అప్పుడు స్వయంగా అప్పుడు నేను వెళ్ళి సేవకులను అడిగి తీసుకుంటా అని చెప్పి మాట్లాడాలి. ఎవరు ఒత్తిడి చేసినా తీసుకునేది కాదు, బాప్టిజం కాదు అది. నేను తీసుకోవాలన్నా కూడా తొట్టిల్లో మోగటం, కుండల్లో మోగటం కాదు, నదిలో, ఒక నదిలో తీసుకోవాలి. ఏదైనా తీసుకుంటే పారే నీళ్ళలో తీసుకోవాలి. మన పాపాలను మొత్తం అక్కడ వదిలేసి రావాలి. కొత్త మనసు, కొత్త హృదయం మారాలి మనకి. ఇరుగు పొరుగు మనల్ని వారవలేక బయటికి లాగుతారు, మనల్ని రోడ్డు మీదకి ఇడుస్తారు, రోడ్డు లాగుతారు, బూతులు తిడతారు. వాళ్ళు ఇష్టం వచ్చేట్టు అనాలని అంటారు. వాళ్ళు ఇది ననాలరా, దాన్ని తిట్టాలరా చెప్పి కూడా తిడతారు.
అది మనం ఓర్పు పట్టుకోవాలి. కేకరించి కూడా వస్తారు, మనం ఓర్పు పట్టుకోవాలి. ఆ ఓర్పు లేకపోతే ఇక బాపిటిషన్ విలువ లేదు. బాపిటిషన్ అంటే సామాన్ది కాదు. అది తెలీదు కొంతమందికి బాప్టిస్ట్ను. చాలామంది, నాకు కూడా తెలియదులే, నాకేం పెద్ద తెలిసిందని నేను అంటలేదు, నాకు కూడా పెద్ద తెలీదు. నాకు తెలిసిన వరకు నేను చెబుతున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి బాప్టిజం తీసుకునే వాళ్ళు కానీ, మరి చర్చికి వెళ్ళి నెల నెల బల్లరాత్రిని తీసుకునే వాళ్ళు కానీ పక్కన మనిషికి గౌరవించాలి. మరి ఎవరు కనపడిన వాళ్ళకి వందనాలు చెప్పాలి. మరి పాస్టర్ గారే కానీ, సంఘం వాళ్ళే కానీ వందనాలు చెప్పాలి, దండం పెట్టాలి. వాళ్ళకి 2 చేతులు ఎత్తి మనం దండం పెట్టాలి. అది గౌరవం, అది మరి. కొంతమంది ఏంటంటే ఏంది దానికి పెట్టేది, ఏంది వాడికి పెట్టేది మనం అని అంటారు. అది తప్పు. మనం సంఘానికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా సంఘం మనిషి కనపడినప్పుడు 2 చేతులు ఎత్తి మనం వందనాలు చెప్పాలి, సూత్రాలు చెప్పాలి. ఇది గౌరవం, మర్యాద సంఘం మనిషికి. ఒక సంఘంలోకి వెళ్తాం కాబట్టి మన సంఘం మనిషిరా, మన సంఘంలోకి వచ్చేవాళ్ళు అని చెప్పి మనం పెట్టామనుకో, వాళ్ళు మనకు తిరిగి పెడతారు. అది గౌరవం, మర్యాద. ఎవరైనా సరే బాప్టిజం తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండి జాగ్రత్త తీసుకోవాలి. ఎట్లా పడితే అట్లా తీసుకోకూడదు, మరి ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. మరి బయట మనం పనులకి వెళ్తాం కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడతాము, మరి అట్లా చేయకూడదు. కొంతమంది వాళ్ళ కూడా చెడ్డ పేరు, మంచి వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది. కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. ఆ మంచి వాళ్ళని కూడా చెడ్డ కింద లెక్కేస్తారు. నేను చూశాను కాబట్టి, విన్నాను కాబట్టి, చాలా వరకు విన్నాను నేను. కానీ నేను చర్చిలకు వెళ్తాను, నాకు చాలా అనుభవం ఉంది 10 సంవత్సరాల నుంచి. మరి చర్చిలో కూడా నన్ను చాలా నిందించారు, నన్ను చర్చి కూడా రాకుండా ఆపేశారు. భోజనం కాంచి కూడా లేచి నేను ఎంగిల్ చేతి ఇంటికి మరి వెళ్ళాను. నేను ఇస్తరా కాంచి లేపారు నన్ను. ఇస్తరా కాడ బంతిలో కూర్చున్న చర్చిలో మరి ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నాను. మరి అక్కడి నుంచి నన్ను నా కొడుకుని సంఘంలోకి రావద్దని ఆపేశారు. ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాము మేము. చాలా బాధ పెట్టారు నన్ను. నా కొడుకు పెళ్ళికి కూడా నన్ను చాలా బాధ పెట్టారు. కొడుకు పెళ్ళికి కూడా ఏది ఇచ్చారు నన్ను. చాలా నష్టపోయాను చర్చిలో. కానీ దేవుడు నన్ను చల్లగా చూశాడు, బాగానే చూశాడు. కానీ వాళ్ళు అన్నారు, వాళ్ళు చేశారు, నేను తిరిగి వాళ్ళు నేనేమన్నా. కానీ నా హృదయం ఉన్నాయి, నా గుండెని బాధ పెట్టారు వాళ్ళు. బాధపడ్డా, కుంగిపోయా నేను చాలా కుంగిపోయా. ఆ చర్చికి వెళ్ళి చాలా బాధపడ్డాను, చాలా నింద మోసాను నేను. కానీ నా హృదయం చాలా బాధ పెట్టారు. ఇప్పటికీ నేను తలుసుకొని బాధపడతా ఉంటా ఆ సంఘానికి వెళ్ళినందుకు. తర్వాత వేరే సంఘానికి వెళ్తున్నాను అంటే, ఎక్కడైనా సంఘాలు ఉంటాయి వెళ్ళొచ్చు, కానీ ఆ సంఘంలో నా పని చేశారు. నన్ను రాకుండా, నా కొడుకుని రాకుండా ఆ చర్చికి ఆపేశారు. నన్ను ఆపేసి భోజనం, చర్చి పుట్టినరోజు ఆ రోజు భోజనాలు జరుగుతున్నాయి. ఇస్తరాక్కడ కూర్చుని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నా. నా కొడుకుని రావద్దనేసారు చర్చిలోకి. ఏంట్రా ఏడ్చుకుంటూ వెళ్తుంటే, ఏంటి బాబు అన్న ఇట్లా అన్నారమ్మా అంటే, నేను కూడా గౌగా వెళ్ళిపోయి ఇంటికి పిల్లవాడు వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోతే ఏంటంటే ఇట్లా అన్నారమ్మా, నన్ను రావద్దన్నారు, చేయొద్దన్నారంటే, ఎందుకు ఏంటంటే ఏమన్నమ్మా నాకు తెలియదు అని చెప్పి అన్నాడు. తర్వాత ఏంటని అడిగితే, మాది భూమి సమస్య, వాళ్ళు చర్చికి వస్తే మేము ఊరుకోమని చర్చి వాళ్ళని బెదిరించారంట. దాని గురించి మమ్మల్ని చర్చికి రాకుండా చేశారు. తర్వాత మాకు కొట్లాట్లయినాయి, గొడవలైనాయి చర్చి పొలం కాడ. మరి పొలం మాది కబ్జా చేసినారు, 5 ఎకరాలు 18 సెంట్లు భూమిని కబ్జా చేశారు సీతానగర్లో. మరి బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చెరిబాబు కుటుంబం ఆక్రమించినారు. ఆ పొలం కాడ గొడవలైనాయి మాకు. ఆ గొడవ గురించి మమ్మల్ని చర్చికి రాకుండా ఆపేశారు. ఆ సేవకులు, పాస్టర్ గారు వాళ్ళు మమ్మల్ని ఆపేశారు. ఆ చర్చికి వెళ్ళలేదు. తర్వాత నంబూరు వెళ్ళాను. నంబూరు చర్చికి 1 సంవత్సరం వెళ్ళాను. తర్వాత వేరే సంఘానికి వెళ్తున్నాను నేను. ఇంకా అదే సంఘం, ఇంకా లాస్ట్ ఇంకే చర్చికి వెళ్ళను. నేను సచ్చినా బతికి ఇంకా అదే చర్చి నేను కంటిన్యూగా అవుతాను. ఏ చర్చి నేను మానను. వాళ్ళ సంఘం ఏదన్నా అన్నే కూడా నేను ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటా, కానీ ఇంకే సంఘానికి నేను పోను. వెళ్తే ఇంకా సంఘానికి వెళ్ళటమే, లేకపోతే ఇంక నేను చచ్చిపోతే నేను చెప్పలేను. నేను బతుకున్నంత కాలం ఇంకా అదే సంఘం, ఇంక సంఘాలు నేను మారను. మరి నా హృదయం చాలా బాధ పెట్టారు, ఒక సంఘంలో బాధ పెట్టారు. మరి నంబూరు వాళ్ళు ఎప్పటికెప్పుడు నా ఫోన్లు చేసి రమ్మని అంటారు, కానీ దూరం అయిపోయిందని వెళ్ళట్లే నేను. వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తారు ఫోన్ చేసి. మరి ఇప్పుడు వేరే సంఘానికి వెళ్తున్నాను, మరి చెప్పాను వాళ్ళకు కూడా నేను. మరి వారానికి ఒకసారి, నెలకోసారి అని రా అన్నారు నన్ను. సరే నాకు వెళ్ళటా కుదరట్లేదు, ఇక్కడికి వెళ్తాను కాబట్టి ఇక్కడికి వెళ్ళటా కుదరట్లేదు.
మరి వెళ్తే ఏదైనా ఒక సాటికి వెళ్ళాలి, అటు ఇటుకు వెళ్ళకూడదు. మరి మీరు అందరూ ఆలోచించండి, ఎవరు తప్పుగా అనుకోకండి ఎవరు కూడా. మరి నాకు తెలిసిన వరకు నేను మాట్లాడుతున్నాను. నేను చర్చికి వెళ్ళి కూడా నేను కూడా బాధపడ్డాను, చాలా బాధ పెట్టారు నన్ను, హింసించారు కూడా చర్చిలో, నన్ను చాలా హింసించారు, బాధ పెట్టారు నన్ను, నా గుండె ముక్కలు చేశారు. కానీ తట్టుకొని భరించలేను. సరే ఇవన్నీ ఇంకెందుకులే కానీ, మరి మా వీడియో మీరు చూడండి, నేను చెప్పే కూడా మీరు వినండి. నా సమస్యలు చాలా ఉంటాయి చెప్పాలంటే, కానీ కొన్ని జీవిత చరిత్రలో చాలా ఉన్నాయి నాకు జరిగినాయి. కొన్ని చెప్పుకుంటూ వస్తున్నాను. మరి ఎవరు తప్పుగా అనుకోకాకండి, నన్ను తప్పుగా ఆలోచించకాకండి. ఇప్పుడు కొంచెం వ్యాపారం చేస్తున్నాను, మామిడికాయల వ్యాపారం చేస్తున్నాను. దాంట్లో నష్టం వచ్చింది, ఒక 5,000 నష్టం వచ్చింది నాకు. మరి నష్టం వల్ల మా పాప అనింది, అమ్మ మరి నష్టం వస్తుంది కదా, మరి కాయలు ఏం చేస్తామని చెప్పి అనింది. నిన్న ఆపేశాను కాయలు వేయకుండా. మరి ఆ కాయ రేటుని అడవట్లేదు. మరి అక్కడ రేటు పడుతుంది, ఇక్కడికి వస్తే ఆ రేటు ఉండట్లేదు, దానివల్ల నష్టం వస్తుంది నాకు. మరి 5,000 నష్టం తేలింది. మరి వ్యాపారంలో దిగున్నాను, మరి ఆగకూడదని చేస్తున్నాను. మరి మేము పెట్టే వీడియోలు అందరూ చూడండి, మరి నేను చెప్పే మాటలు కూడా వినండి. కొంతమంది కోపం వచ్చిద్దేమో, వచ్చినా నాకు బాధ లేదు. వినండి, చూడండి, ఓపెన్ చేసి మా ఛానల్లో మరి నేను చెప్పే వినండి. మరి నేను ఎందుకు చెబుతానంటే, కొన్ని నా జీవిత చరిత్రలో జరిగినాయి కాబట్టి కొన్ని చెప్తా ఉంటా, కొన్ని వీడియోలో చెప్తా ఉంటాను. నేను కష్టాలు పడి వచ్చిన దాన్ని, చాలా బాధలు పడ్డాను. మరి నాకు 12 సంవత్సరాలకే మ్యారేజ్ అయ్యింది. మరి నా 18వ సంవత్సరం వచ్చేసరికి నా భర్త చనిపోయాడు. మరి 2 బిడ్డలతో నేను బాధపడ్డాను. మరి నా అమ్మగారిని దగ్గర పెట్టుకొని, నా అమ్మగారు నన్ను చూసుకొని అన్నీ చేసింది. కూలి నాలెడ్జ్ చేసుకొని బతికే వాళ్ళు అండం చేరి, మరి అలాగా నా బిడ్డలు నేను పోషించుకోగలిగాను. ఇవాళ నా బిడ్డలు నన్ను పోషిస్తున్నారు, నాకేమీ లోటు లేదు, కొరత లేదు, అన్నిటికీ చక్కగా చూస్తున్నారు. కాకపోతే సొంత ఇల్లు లేవనే బాధ, ఆస్తి అంతా పోయిందని బాధపడుతున్నాము. మరి ఇప్పటికైనా మా వీడియో చూసి ఎవరైనా అధికారుల కాడికి తీసుకెళ్తే మా వీడియోని, మరి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మా భూమి సమస్య 5 ఎకరాలు 18 సెంట్లు భూమిని కబ్జా చేశారు సీతానగర్లో. మరి ఆ పొలం మాకు రావాలని మేము కోరుకుంటున్నాం. ఎంఆర్ఓ వాళ్ళు కానీ, ఎస్సీ కానీ, మున్సిపాలిటీ కమిషనర్, జాయింట్ కలెక్టర్ గారు చేసిన పనులు ఈ గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి. మీరందరూ చూడండి, ఈ వీడియో చూడండి, చూసిన వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు కూడా పంపండి ఈ వీడియోని. మరి మీ అందరికీ వందనాలండి.